వాళ్ళు ఎవరు ఉన్నారు గుహలో? గుహలోకి వెళ్ళినప్పుడు దానిలో ఒక్కడే వెళ్ళాడు. చూస్తేనేమో గుహలో ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ఆ సమయంలో దానియేలుకి ఎవరో తెలుసా? దేవుడే అండగా నిలబడ్డాడు విషయం ఒక అర్థమైపోతున్నాం. అంటే అర్థం ఏంటి? దేవుడు తనతో ఉన్నాడు. తనతో ఉండమే కాదు, దేవుడు తనతో ఉన్నాడు. సింహాలు దానిని తినేసియా అంటే తనతో ఉన్న దేవుడు సింహాల నుంచి కూడా ఏం చేసి చెప్పాడు? కాపాడాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, మనతో ఉండే దేవుడు మనకు సహాయం చేసేవాడు. నాకు తెలిసినంత అండ మనం నిజంగా, అందుకనే మనకు ఎవరు అండగా ఉన్నా లేకపోయినా ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడే మన అండ. రక్షించబడిన తర్వాత మనకు దేవుడు అండగా ఉన్నాడు. అంతా ఇంత అండ కాదు. మీరు బాగా ఎదిగితే తప్పకుండా దేవుడు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. అది మనం ఎప్పుడు తెలుసుకోవాలి. అది తెలుసుకోక చాలాసార్లు ఏం చేస్తామంటే మనకు వచ్చే పరీక్షలు. నాకైతే మాత్రం అర్థమైంది ఏంటంటే నిజంగా దేవుడు మన విషయంలో మాత్రం సమస్తము ఆయన వేరు కోసం ఉద్దేశిస్తాడు. అది కూడా అర్థం కాదు. ప్రభువుని నిజంగా మనం వెంబడిస్తూ ఉంటే ఆయన తప్పకుండా ఏది జరిగినా మన జీవితంలో ఆ తుదకు చూస్తే ఏదైతే చెప్పండి మాకు తప్పకుండా మేలు జరుగుతాం. అందుకే మనం కంగారు పడతాం. ఒకసారి చాలాసార్లు నేను అనుకుంటా ఉంటాను, అసలు ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు ఇట్లాంటి అనేక సార్లు మనకు ఏమవుతా ఉంటుందంటే జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఎట్లా అని చెప్పేసి. అప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది మనం మంచి భక్తిగా ఈ లోకంలో నడుచుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని తప్పకుండా అపార్థం చేసుకుంటారు. మనలో మంచిగా మీరు ఎవరైనా సరే నేను చక్కగా ప్రభుకి ఇష్టమైన భక్తిగా మంచిగా సద్భక్తి చేయాలి అని నేను అంటున్నాను అనుకో, మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటారు. నేను చెప్తున్నాను కదా. కానీ మీకు మంచి వాస్తవం తెలుసా? అందరూ అపార్థం చేసుకుంటారు. కానీ దేవుడు మాత్రం అర్థం చేసుకుంటాడు మిమ్మల్ని. మరి అందరూ అపార్థం చేసుకున్న ఏమై చెప్పండి? అర్థం చేసుకోవాల్సిన ఆయన అర్థం చేసుకోవాలి. మీరు ఆయనకి మీరు అర్థమించాలి. ఇక మీరు ఎవరికి అర్థం కాకుండా పర్లేదు. నేను మాత్రం ఇది గమనించాను. అందులో మత సంబంధమైన ఆచారాలు పాటించేవాడు అసలు దేవుడు చెప్పిన భక్తి చేస్తున్నప్పుడు వాళ్ళు అర్థం కాదు. వీళ్ళేంటో భక్తి చేస్తున్నారు, అందరూ ఒక రకంగా వీళ్ళేంటో వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తే రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యం చదువుకోవాలి, అంతా గుడికి వెళ్ళాలి, ఆరోగ్యం బాగుండిపోయిన వెళ్ళాలి, ఏది అట్లా అంటూ ఉంటారు. కానీ అర్థం కాదు ఎవరికి. మనం భక్తిగా ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన మీద ఒక నిఘా పెడతాడు. ఎవరో తెలుసా? అపవాదం. రోజు ప్రార్థన చేసుకుంటాడంట, రోజు వాక్యం చదువుతున్నాడంట, చర్చ చేస్తున్నాడంట, అతని సంగతి చూద్దాం అని నేను ఏం చేస్తాను చెప్పండి? కెమెరా పెడతాడు. ఎందుకు పెడతాడు తెలుసా? కెమెరా ఎందుకు పెడతాడంటే నేను ఆఫ్ చేయడానికి, నేను పంపించుకుంటే ఏదో పెద్ద చేరకుంటాను. కానీ అంతకంటే పెద్ద కెమెరా పెడతాడు ఆయన. ఎవరు చెప్పండి? అది కెమెరా మించిన కెమెరా. ఆయన పెద్ద కెమెరా పెట్టాడు. ఆయన అసలు మొత్తం తెలుసుకోవాలి. ఇది చిన్న కెమెరా ఎవరిది? సాతాను. ఎందుకంటే ఈ పండుగలో చూడగలరు. ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు, ఒకే సమయంలో అన్ని చూడగలిగిన వాడు దేవుడు ఒకడే. సాతాను సర్వవ్యాధి కాదు. ఆత్మే సాతాను. కాబట్టి సర్వవ్యాధి కాదు. యేసు ప్రభు ఏంటంటే సర్వమే ఎరుగువాడు. ఈ క్వాలిటీ, ఈ డిజిగ్నేషన్ ఆయన దగ్గరికి ఎవరు లేదు. సర్వజ్ఞాని, సర్వశక్తి, సర్వాధికారి అనేది ఆయన చెందుగాను. అందుకే మనం భయపడకూడదు. లేదుగా మన ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను ఆయన చూస్తాడు ఖచ్చితంగా. అయితే చూడగల వెంటనే ఎందుకంటే ఆయన తెలుసు సరైన సమయంలో స్పందిస్తాడు. ఖచ్చితంగా తప్పకుండా స్పందిస్తాడు. అయితే ఎప్పుడు స్పందిస్తాడంటే మీరు అనుకున్నట్టుగా మీరు స్పందించమంటే స్పందించలే. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటా. ఎప్పుడు స్పందిస్తాడు చెప్పండి? సమయం రావాలి. ఆయన సమయం రావాలి, తప్పకుండా స్పందిస్తాడు. అంతేకాదు ఆయన అప్పుడు దాకా నాకు ఎలా ఉన్నాడు? ఆయన అండగా ఉన్నాడు. అంటే అండ అంటే అర్థమంటే ఆయన. అందుకని బైబిల్లో కొందరు భక్తులు చెబుతూ ఇలా అన్నారు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయుడు, దేవుడు మన ఆశ్రయంలో దుర్గంలో ఉన్నాడు. ఇట్లాంటి మాటలు ఎక్కువగా చెప్తూ వచ్చారు. అందుకని ఈరోజు మనం ప్రభుని ఏమని అర్థించాలంటే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభు, నాకు నిజంగా మరి ఒక అవసరం వచ్చినప్పుడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో నాకు అండగా నిలబడేవాడు ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడలేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు వస్తే మన జీవితాలు, అప్పుడు మీకు నిజంగా దేవుడు వాక్యం చెప్తుంది ఆయన మీతో ఉంటాడు అని ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు. అంతేకాదు ఉండటమే కాదు, ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని
ఉండే దేవుడు, సహాయం, ఈ రెండు క్లబ్ చేస్తే మరి నాతో ఉండి ప్లస్ నాకు సహాయం చేసే వాడు ఎవరంటే నా అండ అయిన వాడు. నా అండ. హిజ్కియా ఎంత భయపడిపోయాడు సమయం, ఎన్ని మెడతల సైన్యం వచ్చేస్తారు అతనికి. అతను చూడు, నేను ఎన్ని రాజ్యాలు జయించి వస్తున్నాను తెలుసా, నువ్వెంత చూడు ఏం చేస్తున్నావు అన్నాడు. ఎన్ని మాట్లాడినారు. అప్పుడు అన్నాడు హిజ్కియా, ఏమంటాడు ప్రజలతో చెబుతున్నాడు, వాళ్ళు ఆ ప్రజలకు మీరు భయపడుతున్నారా, ఇశ్రాయేలీయులు అంటారు బతుకుంటే బస్సు తినచ్చు, అతని కింద ఊడి చేద్దాం, అతను దాసులు పోదాం. ఆ రాజు అంటాడు, ఏమంటారు సార్, మీరు కానీ నాకు దాసులై నాకు సేవ చేస్తే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ పెట్టాలన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నా భయపడిపోతుంది. ఆ సమయంలో హిజ్కియా అన్నాడు, ఆ మాటలకు మీరు భయపడరు, వాళ్ళకి సన్హెరీబు అనే రాజు, వాళ్ళకి వాళ్ళ రాజు ఎవరు తెలుసా, ఆ ఫిలిష్తీన్ రాజు ఎవరంటే అది అతను. మనకు రాజు ఎవరు తెలుసా, మనతో ఉండేవాడు, మనకు సహాయం చేసేవాడు, మన అంటే వాళ్ళకంట వాళ్ళు లోక సంబంధమైన మనుషులకి అంటే వాళ్ళు మీకు తెలిసింది లేదు. అందుకే నేను చెప్తాను ప్రతిసారి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన సరిగా భక్తి చేయని వారు రెండో రకం. ఇక మూడో రకం ఏంటంటే తెలుసా, దేవుణ్ణి చక్కగా నమ్మించేవాడు. ముగ్గురు ఉన్నారు, మనలో కూడా ఉన్నారు, ముగ్గురు సహవాసాల్లో కూడా ఉన్నారు. అన్ని జరులు అంటే దేవుడు అంటే ఏంటో తెలియదు వాళ్ళు అసలు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటే ఏంటో తెలుసు కానీ సరిగా భక్తి చేయరు, ప్రార్థన చేసుకుని వాక్యం చదివినట్టే కనపడతారు. దేవుడి మీద ఏం మాట్లాడుతుంటే నాకేం తెలియదు. వాళ్ళు అంటారు ఏమంటారు, రోజు ప్రార్థన చేసుకోవడానికి వాక్యం చదువుకుంటే సహాయం చేస్తారని చెప్తారు, కానీ ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. అంటే వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది చెప్పండి, సరే వాళ్ళు నామకార్థం తెలుసుకున్నారు. ఇప్పుడు మూడవ వాడు ఎవరు తెలుసా, చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యం చక్కగా పంపిస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురికి సమస్యలు రావా, ముగ్గురికి వస్తాయి సమస్యలు, తప్పకుండా వస్తాయి. నేను మొదటి వాళ్ళకి సమస్యలు వస్తే ఎవరైనా పట్టించుకుంటారా, వాళ్ళకి సమస్యలు వచ్చినాయంట అసలు ఎందుకు వచ్చినాయి అనుకుంటారా, లేదని చెప్పండి, అనుకుంటారా అనుకోరా. మొదటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి లోకల్లో ఉండేవాడు, దేవుడిని అందరూ వాళ్ళకి సమస్యలు వస్తే ఎందుకంటే సమస్యలు వచ్చినాయి అనుకుంటారా. నాకు తెలిసి పెద్ద విచిత్రం, మామూలుగా అనుకుంటారు అనుకుంటే, అందుకే నిజంగా మోతాదులో మీరు చూడరా అంతేనే అంటారు అనమాట. ఇప్పుడు రెండో రకం, వీళ్ళు భక్తి చేయట్లేదు సరిగా, నామకార్థం చేస్తారు, వీళ్ళకి సమస్యలు వచ్చినాయి. అప్పుడు ఒకవేళ వాళ్ళకి సమస్య వస్తే వీళ్ళకి ఎప్పుడు ఇది మామూలేదే అనుకుంటారు లేదా, అంతే వారాన్ని ప్రార్థన చేద్దాం అనిపిస్తాము. వీళ్ళకి ఇప్పుడు ఇది కొత్త అనుకుంటారా, ఇది ఎప్పటి నుంచి వంశపారంపర్యంగా వస్తున్నారు షుగర్. ఈ మాటలు అనుకోవడం, ఇట్లా తిట్టుకోవడం, ఇట్లా చేసుకోవడం ఎప్పటి నుంచి వస్తుంది, ఇది భర్త అంటే అట్లాంటి నామకార్థం ధరిస్తుంటాడ. వాళ్ళకి సమస్య వస్తే దాన్ని పెద్దగా పట్టించుకుంటారా, అటాక్ పోతే ఉంటారు. కానీ మూడో రకం వాళ్ళకి మాత్రం సమస్యలు వస్తే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు. వీళ్ళు రోజు ప్రార్థన చేస్తున్నారుగా, రోజు వాక్యం చదువుకుంటారుగా, మందిరానికి వెళ్తున్నారుగా, ఏదైనా రావాలి. అట్లాంటి వాళ్ళు మీరు సమాధానం చెప్తారు ఈరోజు, అదే మంచి సమాధానం. మొదటి రకం వాళ్ళ గురించి నేను పట్టించుకోను, రెండో రకం. మూడో రకం వాళ్ళకి సమస్యలు వస్తే మాత్రం నేను ఖచ్చితంగా పట్టించుకుంటాను. ఎందుకు తెలుసా, ఈ మూడో రకం సమస్యలు వచ్చినాయి అంటే అందరూ పాయింట్అవుట్ చేస్తారు కదా. అయితే చెప్పులు జరిగేది ఏంటంటే ఆ సమస్యలన్నీ వాళ్ళకి మేలు చేయడానికి వస్తాయి. నిజం చెప్తాను, లాజరుకి అంత భయంకరమైన రోగం ఎందుకు వచ్చిందో తెలుసా, అది దేవుని మహిమ కొరకు వచ్చిందట. దేవుని మహిమ కొరకు వచ్చిందట. ఆ సమయంలో ఎంత కుమిలిపోయారు వాడు. ప్రభు చెప్పాడు క్లియర్గా మాటతో, నువ్వు నమ్మితే ఏం చూస్తావు చెప్పాడు, దేవుని మహిమ. చూసారన్న వాడు మహిమ, ఆయన శక్తిని చూస్తారన్నాడు. ఆయన గుణలక్షణాలను చూశారు వాడు వదిలిపెట్టలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన మనకు ఎలా ఉంటాడో అండగా ఉంటాడు. ప్రభు ఎరిగిన వారికి ఆయన అండ. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఒకటి, అండ అంటే అర్థమేమో రెండు పాయింట్లు చెప్పారు. ఆయన మనతో ఉంటాడు, మనకు సహాయం. ఇంకెందుకు నీకు ఇంత అండ ఉంటే వాళ్ళు నాకు సహాయం చేయట్లేదు, వీళ్ళు నాకు సహాయం చేయట్లేదు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. నేను ఒకసారి ఒక ఆయన చనిపోయాడు, తిరుమల మామూలు అన్నమాట, కొండకి స్నానం అంటే చనిపోయాడు. ఆయన చూడడానికి వెళ్తున్నా, అప్పుడే అక్కడ మా మామూలు బ్యాంక్ కూర్చొని వాకింగ్
వెలుగు నచ్చింది నాకు. అక్కడ ఏం చెప్తున్నాడు స్వామి, కరెక్ట్గా వెలుగురికి ఆయన కూర్చొని కరెక్ట్గా అదే మధ్యలో పడింది. ఏమంటాడంటే మనిషి బాడీని మార్చరీ బాక్స్లో పెడతారు, కూర్చొని మందులు అనుకుంటారంట. ఏమనుకుంటారు తెలుసా, చూడటానికి అసలు ఈ చనిపడి నీ బాగుంటుందంట. అదిగో బెంగుళూరులో వాడు రాళ్ళు చూడు, గుంటూరులో వాడు రాళ్ళు చూడు, ఈ పక్కన ఉన్న రాళ్ళు చూడు, ఈ బాధ ఎక్కువైపోతాయి అంట. అది చనిపోయింది ఎవరు? మీ ఇంటోళ్ళే, మీ ఇంటోళ్ళు. కానీ మీరు అసలు ఆ గురించి పట్టుకుంటారా? ఇప్పుడు ఇలా బాధ అంతా, ఇలా దిగులు, ఇలా చెంది అని చెప్పండి. చూడటానికి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వీళ్ళు ఈ బాధ ఎక్కువైపోయింది ఈ మధ్య. చూడమ్మా, మాకు అసలు బాగుండకపోతే భాష కలిసి ఫోన్ కూడా చేయలేదు. ఇక్కడ అమ్మాయి అమ్మలాడిపోతా ఉంటుంది, అసలు అది పట్టుకో. అసలు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. పలికిస్తా నేను నువ్వు బాధపడాలని చెప్పండి. నిజం చెప్తా, పలకరించాలి. ఎందుకు తెలుసా, మనం ఆధ్యాత్మిక ఎదిగినప్పుడు మన అండ ఎవరు చెప్పండి. కుదురుంటుంది, ఏం చేసుకుంటూ రాలేదు అయినా కుదురుంటుంది. రాత్రి ఇదే జరిగిందమ్మా తీరుగా. మేము ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం, ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం. ఇంటిలో హనుమాన్ గారు ఆమె తెలుసు కదా ఉన్నారు. ఆమె రాత్రి కొంచెం వర్షం పడ్డది, కొంచెం బాగా నెప్పిగా ఉంది, ప్రార్థన రాదు మామూలుగా వర్షం. ఒకవేళ రాలేదని అనుకున్నాం. మేము రాలేదంటే వెంటనే బయటకు వచ్చిందంటే వాళ్ళ ఆయన అడిగింది, అక్కయ్య గారు అడిగిందంట. అబ్బాయి వెళ్ళాడంటే నేను ఇంత చూస్తున్నాను నాకు అక్కలేదంటే. అప్పుడు ఒక ఉందంటే ఇందాక ఎప్పుడే లేకపోవడానంట. నీకు వెంటనే అంత నెప్పులు కూడా అడగండి, నువ్వు ఎందుకు చెప్పలేదు అది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటాను ఇంట్లో, ఎంత గొడవ ఉంది ఇంట్లో. ఇక నేను అమ్మయ్య అని చెప్పేసి లోపలికి వెళ్ళి వెంటనే 10 గంటలు ప్రార్థన చేసుకుంటామని ఇక నేను కరెక్ట్గా 9:20 ఆ సమయంలో నేను ఫ్రెష్ అవుతున్నాను అని చెప్పేసి కొంచెం ఫ్రెష్గా ఉండాలి. ఇలా ప్రజలు అమ్మాయి అని వచ్చింది. వచ్చి ఏంటంటే ఫస్ట్ రమ్మని మాట్లాడుకుంటాను. ఏం మాట్లాడాలని చూస్తే సరే వస్తానని చెప్పేసి నేను వెంటనే వెళ్ళేదానికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి అలా ఉన్నాయన్నా. అంటే వాళ్ళకి తెలియదు, దేవుడు తెలియదు కాబట్టి నేను రాలేదని ఏం చేస్తాను చెప్పండి అంటే నాకు చెప్పలేదు కదా, చెప్పలేదు వాళ్ళు తెచ్చుకుంటారు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు మరి ప్రార్థన చేయకపోతే ఎట్లా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆమె యేసుప్రభువు అంటే తెలియదు, 1% తెలియదు, దేవుడు అడుగుతుంది. ఆమెలాగే మీరు అనుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, అనుకోవచ్చు అట్లా. అప్పుడు ఏమనుకోవాలంటే మనం ఏమనుకోవాలన్నా ఆవాలని రాకుంటారు ఎవరని, అదే మనం అర్థం చేసుకోవాల్సిన. ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటో తెలుసా, బాగా దేవుడు ఎదిగిన వారు నా అన్న ఎవరో దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడు. ఇప్పుడు మా సంఘంలో మేము కూడా మీతో అప్పుడప్పుడే ఉంటాం అందరం. కానీ మీరు నిజంగా బాధపడుతున్నప్పుడు, సింగిల్గా ఉన్నప్పుడు చాలా బాధపడుతున్నప్పుడు ఆ సమయంలో మేము బలపరచడానికి, మిమ్మల్ని ఆదరించడానికి నిజంగా దేవుడు తప్ప ఉండడం. అదే ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని చెప్పాడు. నా సన్నిధి అంటే సార్ ఆయన సన్నిధిలో ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత ఆప్యాయత ఉంటుందో. అందుకని ఒకటి ఆయన మనకు అండ. ఇక రెండో పాయింట్ ఏంటంటే 31 చదివారు, ఆయన మన కొండ. కొండ అనే మాటకి ఇది కూడా దామిదే చెప్తాను. కొండ అటువంటి తెలుసా, అర్థం చెప్పాలంటే మనల్ని పైకెత్తేవాడు అన్నమాట. మనల్ని పైకెత్తువాడు అంటే మనల్ని పైకి లేపేవాడు అన్నమాట. కొండ అంటే నా కొండ నీవేనయ్యా. దావీదు తన జీవితంలో నిజంగా ఎంతగా పడిపోయాడు, చాలాసార్లు చాలా విషయాల్లో తాను పడిపోయాడు. దావీదు అమల్లో పడిపోయాడు, పొరపాట్లో పడిపోయాడు, బలహీనతల్లో పడిపోయాడు, తప్పుల్లో పడిపోయాడు. ఆ సమయంలో ఊహించిన స్థితిలో ఊహించిన దానికంటే కూడా ఎత్తులో ఎత్తేసాడు. ఎంత ఎత్తాడు తెలుసా, పడిపోయిన మనల్ని దేవుడు ఏం చేస్తాడు, పైకి లేకపోతా అన్నాడు. 147వ కీర్తన 147వ కీర్తన 147వ కీర్తన 6వ వచనం. లేవనెత్తువాడు. సరే 145వ కీర్తన 14వ వచనం. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. 146:8. లేవనెత్తువాడు. సరే మాత్రం 113వ కీర్తన 113వ కీర్తన 8వ వచనం.
చదవండి 8వ వచనం. ఎత్తువాడు లేవనెత్తువాడు చూస్తారు, ఎత్తువాడు లేవనెత్తువాడు ఆయన. 37వ కీర్తన 24వ వచనం. 37వ కీర్తన 24వ వచనం. లేవలేక ఉన్నాడు. పడిపోయిన వ్యక్తి లేవలేకుండా ఉన్నాడు. పడిపోయిన వ్యక్తి లేవలేకుండా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నా కొండ నేనే కదయ్యా, నా కొండ నీవు ప్రభా. కొండ అంటే లేవనెత్తేవాడు అన్నాడు. పైకి కిందగా ఉన్నాం, పైకి లేవనెత్తేవాడు నేను కనుక. నువ్వు పడిపోయావు, పడిపోతే చూడండి పడిపోయాడు అతను. ఎవరతను? బైబిల్లో పేరు కూడా పడిపోయాడు, సముద్రంలో పడిపోయాడు కదా, మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే అప్పుడు ఎంత పైకి తీసుకుంది. ఆ సముద్రంలో పడి మునిగిపోతున్న వ్యక్తిని దేవుడు ప్రళయం చెప్పండి పైకి లేపాడు, చేయి పట్టుకోండి. ఆయన చేయి పట్టుకుని వెళ్ళలేదు, క్యాకేసాడు. క్యాక్ అయిపోతే చేయలేదు. నేను అందుకే క్యాక్ లేమని చెప్తున్నాను అందరు. అది కూడా నేర్పించమంటారా? అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఒక బాధ వచ్చింది, ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత కోసం నేను మన గ్రూప్లో వాళ్ళకి అందరికి చెప్పుకున్నాం కదా. అతను మీదమ్మా మీలో ఉన్న బలహీనతని రాసుకోమని చెప్పారు గ్రూప్లో వాళ్ళు. రాసుకుని రోజు 15 నిమిషాలు ప్రార్థన చేయమన్నారు. మీరు ప్రార్థన చేసిన తర్వాత యథార్థంగా నిజంగా మీరు ప్రార్థన చేసినట్టు నాకు చిన్న మెసేజ్ తెలియజేయము. అందులో మెసేజ్ టైప్ చేసి అది కూడా మీకు తెలియదు, ఈ మెసేజే పెట్టండి, కాకి చేసేది పెట్టండి. మరి ఆ ప్రార్థన కూడా నేను ఒకటి మిస్ అయ్యాను. చూడండి, అలా చేయకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మరి మునిగిపోతున్నాము, చాలా సమస్య వచ్చింది, చాలా బాధ వచ్చింది. మరి కేకలు పెట్టడం అనేది అది నిజంగా నేర్చుకుంటూ వచ్చేది కాదమ్మా. ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం అనేది ఆటోమేటిక్గా ఏమని చెప్పండి. అందుకే కొన్నిసార్లు నేను ఇలా ప్రార్థన చేయడం, అలా ప్రార్థన చేయడం కాకుండా మీకు వచ్చిన సమస్యలు బట్టి ఎవరు చెప్పకుండానే మీరు ప్రార్థన చేస్తారు. అది ఆస్పెక్ట్ న్యాచురల్గా జెనెటిక్గా పుట్టేదన్నమాట. అక్కడ పేదలు కేకలు అయిపోతే ఏం జరిగింది చెప్పండి? అప్పుడు చూస్తున్న అవ్వతే వచ్చింది అంటాడు దేవుడు. కేకలు బట్టి స్పందిస్తాడు అన్నమాట. అప్పుడు వెంటనే చేపట్టుకుని పైకి లేపిస్తా చేశాడు. ఆయన ఎంత మన కొండ, ఆయన కొండ అంటే హైట్లో ఉంటాడు. ఆయన కొండను ఎలా చూస్తారు? కింద చూస్తారా, చూస్తారా, పైకి చూస్తారా? అంటే అంత ఎత్తులో ఉన్నాడు, అంత ఎత్తులో. అందుకని ఒక్కసారి పైకి చూసి ప్రభా లేవయ్యా నిజంగా ఆయన మన అంత ఉన్నత. అందుకని చూడము గొర్రెల దాసుని దావిని ఎక్కడికి లేపాడు? రాసుకుని లేపాడు. చూసారు? అందుకే అంటాడు నా కొండ నీవే ప్రభా. నేను ఎట్లాంటి స్థితి అయినా, ఎట్లాంటి స్థితి. ఒకసారి ఏసన్ గారు అంటమ్మా, ఏసన్ గారు ఫ్లైట్లో వెళ్తున్నారు అనమాట, జపాన్ వెళ్తున్నారు. ఫస్ట్ జపాన్ అనుకూలంలో అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఆ సమయంలో ఫ్లైట్లో అదే ఫస్ట్ టైం అంట ఫ్లైట్ ఎక్కడ. ఆయన కూర్చొని కాడించంటే ఒకటి ఏడుపడ్డు లోపల, ఒకటి ఏడుపడ్డాం. ఎందుకు తెలుసా? ఇంగిలి మెతుకులు వేస్తుంది కాదు, నడుపొక దగ్గర ఇస్తరులో ఆయన తిన్నాడమ్మా, ఇంగిలి మెతుకులు తిన్నా ఆయన. అట్లాంటిది ఇప్పుడు జపాన్లో వాకింగ్ చెప్పడం కోసం కరెక్ట్గా ఫ్లైట్లో కూర్చుంటే ఎవరో బుక్ చేశారంటే ఆయన టికెట్. అక్కడ వాడు కూర్చుంటే పక్కన ఆయన చూసినట్ట ఏడుపు వచ్చేసి కన్నీళ్ళు వస్తున్నాయంట. ఈ పక్కన అనుకున్నాడంట ఏదో జరిగింది అనుకుంటాడు. ఏంటంటే నాకే ఆల్రెడీ అంటాడు అడిగిన వ్యవస్థ గారు. కొద్దిసేపు తెలియదలిగి వెంటనే ఏరోప్లేన్ ఇస్తారు కదా తినడానికి. ఇస్తే అంటున్నాడంట ఎంతో కష్టపడి నాకు టికెట్ ఇచ్చారు, మళ్ళీ తింటే చాలా డబ్బులు పోతారు. అట్లా అన్నీ వద్దంటున్నాడు. ఏ కానీ ఏం గుర్తుకు వస్తుందంటే నిజంగా ఇంగిలి మీద ప్రభావ నిలబెట్టావయ్యా నా ఒకటే. ఏ స్థితిలో చూశాను, ఏ స్థితిలో నుంచి ఆయన అంత లేపాడని ఒకసారి ఆలోచించాడు. ఈరోజు ఎక్కడన్నా మీ జీవితాలు నిజంగా మీరు ఏ స్థితి అనేది కొంతమంది అడగలేకపోతున్నారు. అసలు ఎట్లాంటి స్థితి నుంచి మీరు వచ్చారు కనీసం కొంచెం కూడా ఆలోచించలేదు. ఎట్లాంటి స్థితి నుంచి ఎట్లాంటి స్థితి దేవుడు తీసుకొచ్చాడు అనేది కొంచెం పిల్లలు కూడా, అందరూ పిల్లలు ఉన్నారు, అందరూ అర్థం తీసుకొస్తారు. మీ పొజిషన్ ఏంటి, మీ పరిస్థితి ఏంటి, అట్లాంటి స్థితి నుంచి దేవుడు ఏ స్థితి అసలు ఒక్కరు కూడా ఆలోచించలేదు. దావీదు నిజంగా ఎప్పుడు ఆలోచించాలి, ఎంత ఎత్తుకెళ్ళినా కానీ ఆ స్థితిని మర్చిపోలేదన్నమాట.
మనందరి బైబిల్లో లేదు కానీ కొంతమంది చెప్తున్నారు, పండితులు చెప్తుంది ఏంటంటే ఆ రాజుగారి సింహాసనం అక్కడ వేసి ఉండేది పెద్దది. సింహాసనం మెట్లు చాలా ఉండేవి. ఆ మెట్లు ఎక్కుతూ ఆ సింహాసనం మీద వెళ్ళేవాడు రాజు, ఇశ్రాయేలు రాజు. అది వెళ్తున్నప్పుడు ఆ సింహాసనం మెట్లు పక్కనే గొర్రెలు కాసుకునేటప్పుడు ఒక గుడ్డు కర్ర కదమ్మా, ఆ దావీదు ఆ గుడ్డు కర్రతో గొర్రెలు కాసేవాడు అనమాట. ఆ కర్ర ఆ సింహాసనానికి ఆ మెట్ల కింద మధ్య భాగంలో ఒక చాట కట్టేవాడు. దావీదు మెట్లకి వెళ్తున్నప్పుడు ఆ కర్ర దావీదు తగిలేటట్టు చూసుకునేవాడు. వెళ్ళి సింహాసనం కూర్చున్నప్పుడు ఆ కర్ర టచ్ అయ్యేది. టచ్ అవ్వగా లేకపోతే కూర్చొని చెప్పండి, నా స్థితి ఏంటి, నేను ఎట్లాంటి స్థితి కలిగిన వాడు అని తెలుసుకుని వెళ్ళి కూర్చున్నాడు. అట్లాంటి స్థితి నుంచి నన్ను ఎంత ఎత్తులో తీసుకెళ్ళాలి. అందుకని ప్రభు ఎంత గొప్ప దేవుడు. అందుకని బైబిల్లో మాట్లాడుతుంది, నన్నమాట ఏదైనా దశలో నుంచి అన్నాం. మనం ఏ దశ ఏమీ లేని దశ, ఎందుకు పనికిరాని దశ, యోగ్యత లేని దశ, అట్లాంటి స్థితిలో నుంచి నిజంగా మన దేవుడు పైకెత్తాడు. అది మర్చిపోతే ఎట్లా నిజంగా ఆ విషయం గుర్తించుకొని నిజంగా నా కొండ నీవే ప్రభావం, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ప్రభావం అది కేవలం నిజంగా నువ్వు నా కొండ అయినంత మాత్రాన్ని ఉన్నాను ప్రభావం. అందుకే నా అండే కాదు ప్రభావం, నా కొండ కూడా నీవేనయ్యా అంటే నాతో ఉండి నాకు సహాయం చేస్తూ నన్ను పైకెత్తిన వాడు నీవే ప్రభా అన్నాడమ్మా. రెండో మాట ఎక్కడి నుంచి పెరిగేటాడు చూడ, ఇది రెండోది. నెక్స్ట్ మూడోది తెలుసా, మూడో మాట ఏంటో పంట. చూసారా, చాలా ఇంపార్టెంట్ పంట ఇది. ఈ పంట మామూలు పంట కాదు. నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేస్తూ నన్ను పైకి లేపి మళ్ళా పడిపోకుండా, పైకి లేపిన తర్వాత మనం పడిపోకూడదు. 41 కీర్తన 41 కీర్తన రెండో వచనంలో అది చూసారా, మాడుగులు స్థిరపరచడం. యెషయా గ్రంథం యెషయా గ్రంథం మీరు ఏ బండ నుండి చెక్కబడుతుందో దాన్ని ఆలోచించుడి. ఆయన మన బండ అంటే దశమ సహవాసం అంతేకాదు, బండ అంటే మనకు స్థిరమైన జీవితం. అంటే నాకు దేవుడు మంచి సహవాసాన్ని ఇచ్చి దేవుడు మనం ఏం చేశాడు, స్థిరంగా ఉండేటట్టు చేశాడు. మన ఆత్మీయ జీవితాలు అక్కడ కాలు ఇక్కడో కాలు ఇక్కడో కాలు అక్కడో కాలు వేసేటట్టు చేశాడా, ఒకే ఒక సంఘంలో. చూసారా, ఈరోజు మీరు కావాలి చూడండి, బయటకు వెళ్ళి ఎంతమంది ఎన్ని సంఘాలు మారుతున్నారు. అసలు మన సొంతలు నిజంగా అసలు మన దేవుడు క్రీస్తు అనే పంట మీద మనల్ని నిలబెట్టాడు. ఆయన సహవాసంలో మనం నిలబెట్టాడు. అది దాని సూచన. ఆ పంట నీవే ప్రభా అంటే నిజంగా ఆయన సహవాసంలో మనల్ని నిలబెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు నిజంగా ఆయన సహవాసాన్ని మనం పిలిచి అలా స్థిరంగా ఉంచాడు. ఎంతో కృప నిజంగా. సంఖ్యకాలంలో మనం చూసేది మన ఉద్దేశాన్ని దేవుడు చూస్తారు. మేము ఒక్కోసారి ప్రయాణం చేసేటప్పుడు పాలెక్కినప్పుడు దాన్ని బట్టి చిన్న చిన్న ప్రార్థన చేస్తాము. ఒక్కోసారి జస్ట్ ప్రభా మేము ప్రయాణంగా మాకు సహాయం చేయండి వేస్తూ నామాలు జస్ట్ మనం చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు ఈ ప్రార్థన హడావుడికి చేస్తాను అనుకుంటారు. నేను అనుకున్నా హడావుడి ఒక్కోసారి ఆటోమేటిక్గా చెప్తాను, నేను అర్థం చేసుకొని చెప్పను. ఎందుకు చెప్తుంది తెలుసా, కరెక్ట్ 2:05 అయిందమ్మా, 2:05 అయింది. ఒక కార్లో కూర్చున్నా, నా మైండ్ అంతా ఎక్కడో చెప్పండి టైం అయిపోతుంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. అప్పుడు నేను ఏం చెప్తున్నాను అది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ప్రార్థన కానీ ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఎందుకని చెప్పండి, నా ఉద్దేశం దేవుడు చూస్తాడు. నా ఉద్దేశం ఏంటి తెలుసా, ఆ టైం అయిపోతుంది అది చూసి ఆ చిన్న ప్రార్థన దేవుడు చేర్చుకుంటాడు. అట్లాగే దేవుడు స్థిరపరిచి నడిపిస్తా ఉన్నాడు. ఆయన మనకి ఇచ్చిన సహవాసంలో ఆయన నన్ను నిలబెట్టుకున్నాడు, స్థిరపరిచాడు. అందుకని ఆయన బండ మీద నన్ను నిలిపి నా అడుగులో స్థిరపరచను. అందుకే ప్రభా నా బండ నీవే. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది,
మొత్తానికి ఆ ఇల్లు పడలేదమ్మా అంటే ఆ వ్యక్తి జీవితం పోలేదంట, ఆ వ్యక్తి పడిపోలేదంట. ఎవరు అతను? బండ మీద నిలబడి. అందుకే ఈ బండ మీద ఎవరైతే ఉంటారో వాన వచ్చింది, వరద వచ్చింది, కష్టం వస్తుంది, అయినా వాళ్ళు ట్యాక్స్ స్టాండర్డ్ ఉంటారు, ఎక్కడికి పోరాడు. ఇసుక మీద కట్టుకుంటూ ఉండేది ఏం చేస్తామంటే వాన వచ్చింది, వరద వచ్చింది, నేను నా పట్ల తెచ్చేవాడు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ అడుగులు ఎక్కడ ఉండే చెప్పండి, ఇసుక మీద ఉన్నాయి. అందుకని ఒక చిన్న బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని ప్రభుత్వం విడిచిపెట్టి ఎట్లా అలా విడిచిపెట్టకూడదు సార్. ప్రభుత్వం అలా విడిచిపెట్టకుండా దేవుడు మనం ఏం చేశాడు, నిలబెట్టాడు. అందుకని బైబిల్ చెప్తుంది ఇదే ఇంపార్టెంట్ పాయింట్. 3 విషయాలు. ఒకటి, అండ, ఆయన మనకు అండ అవుతాడు. 2, ఆయన మన కొండ, ఆయన మన కొండ. అంటే అండ అంటేనేమో మనతో ఉండేవాడు, మన సహాయం చేసేవాడు. కొండ అంటేనేమో పడిపోయిన మనల్ని లేవనెత్తినవాడు, పడిపోతున్న మనల్ని కూడా లేవనెత్తాడు. బండ అంటే ఆయన సంఘాన్ని ఇచ్చి మనల్ని స్థిరపరిచిన వాడు. అందుకనే మరి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలు మేపడి బండ అయిన ఉంటుంది కదా, మేపడి. చివరి మాట చూసుకొని ఇంకా సంఖ్యాకాండంలో మరి ఆది కాండం 49 24 యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాడు హస్తబలము వలన అతని విల్లు బలమైనను ఇశ్రాయేలును బండయు మేపడి వాడును ఆయనే. అది ఇశ్రాయేలు బండ, మన బండ మేపడి వాడు అంటే అది ఏంటంటే ఈ సంఘంలో మిమ్మల్ని మేపుతుంది ఆయన. యాకోబు అంటే ఏంటమ్మా, చూసారా? అందుకనే మనం స్థిరంగా ఉండగలుగుతున్నాం, లేదంటే స్థిరంగా ఉండదు. ఇంకా ఒక సహాయం చేసిన దేవుడికి మనం బాగా ఆరాధన చేయాలి. అందుకే మనకు 3 విషయాలు సింపుల్గా అండ, కొండ, బండ అన్నమాట. ఏ విధంగా అండ అవుతున్నట్టు మీరు చూస్తున్నారు. మనకు వచ్చే సమస్యల్లో, కష్టాలు, బాధలు మనతో ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. ఇది కూడా మనం ప్రభుత్వం చెప్పాలి, ఈ జీవితాలను పోల్చుకోవద్దు. రెండోది, ఏ విధంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి చేసి చక్కగా పైకి లేపుతున్నాడు, పడిపోయినా సరే మళ్ళా లేపుతున్నాడు, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది ఏంటో తెలుసా, ఆయన ఏ విధంగా మనకు సహవాసం ఇచ్చే సహవాసం మనల్ని ఏ విధంగా స్థిరపరుస్తూ ఏ విధంగా పోషిస్తూ ఉన్నాడు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కళ్ళు పుస్తకం ప్రభుత్వం ఆరాధన చేసుకోవచ్చు. ఈ 3 విషయాల ద్వారా మన ప్రభుత్వం కృతజ్ఞత చెబుదాం. అందరూ నన్ను విరచినా నీవు నన్ను విలువనీవే, నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తండ్రి నీవే యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. నీవే
ఈరోజు పరలోకం నుంచి భూలోకానికి ప్రభా నాయన అయ్యా ఇదిగో మాకు అండగా ఉండడానికి ప్రభా ఈ లోకానికి అవధించిన దేవా నీకే స్తోత్రాలు. నిజంగా మీరు ఈ లోకానికి వచ్చి ప్రభా నా మటుకు మా మటుకు మాకు ప్రభా మీరంతా తోడుగా ఉన్నారంటే అదిగో ఆమె యొక్క కుమారుని కనులు అని చెప్పారు. అవును ప్రభా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులు ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టదు. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం ప్రభా. అంటే అదే కదా ప్రభా నాయన మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేయడానికే నీ లోకానికి వచ్చిన దేవుడు నాయన. అందుకే మాకు అండగా నిలబడిన ఎవరు నిలబడకపోయినా మీరు నిజంగా మాకు అందరికీ అండగా ఉన్నారని నేను ఈరోజు మేము ఆరాధిస్తున్నాం ప్రభా నాయన. అంత మాత్రమే కాక మరి చాలాసార్లు ప్రభా మా పరిస్థితి ఏంటో మాకు తెలుసు, మా స్థితిగతులు మాకు తెలిసాయి కదండి. నా స్థితి చూచిన ప్రేమ చూపిన ప్రేమ ఎట్లాంటి స్థితి నుంచి మేము వచ్చాము కూడా అర్థమవుతుంది ప్రభా. అయ్యా అయోగ్యత స్థితి, అయోగ్యులు పాత్రలు ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని యేసయ్య ప్రభా తండ్రి ఆయన అన్నాన్ని కూడా ప్రభా మేము మాత్రం యోగ్యులు కాదయ్యా తండ్రి. అట్లాంటి మా పరిస్థితి అయ్యా తండ్రి, తరిమివేయబడిన పరిస్థితి, తోలువేయబడిన పరిస్థితి, వెలువేయబడిన పరిస్థితి, అపవిత్రమైన పరిస్థితి అయ్యా తండ్రి. మా స్థితిని నిజంగా ప్రభా మీరు చూసి అయ్యా ఇవ్వ మా పండగ ప్రభా ఏ స్థితిలో నుంచి ఆ స్థితికి నడిపించారయ్యా తండ్రి. అవును తండ్రి ఇప్పుడున్న మా స్థితి ప్రభా నేను ఆరాధించే స్థితి ప్రభా సినిమాలు షికాలు చేసే స్థితి నుంచి అయ్యా మీ మందిరంలో కూర్చొని ఆరాధించే స్థితికి తీసుకొచ్చావు ప్రభా. అయ్యా ఇంకో మరి మామూలుగా లోకంలో ఉన్న మాటలు చెప్పుకునే స్థితి నుంచి అయ్యా మీ మాటలు చెప్పుకునే స్థితికి ఇచ్చారు ప్రభా. మరి లోకంలో ఆయన అయ్యా ఈ పాటలు పాడుకునే స్థితి నుంచి మీ మధురమైన పాటలు పాడడానికి ఇచ్చిన కృపను పెట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ఇంకో ప్రభా మమ్మల్ని ఎత్తిన దేవుడు ఆయన అయ్యా కుక్కల మీద నుంచి ఆ దేవులను పైకెత్తువాడు ఆయన అని చెప్పారు. అవును తండ్రి మా ప్రభా అయ్యా ఇంకో ప్రభా దరిద్రులను పైకెత్తిన దేవుడు ఆయన మీకే స్తోత్రాలు. అయ్యా ఇంకో ప్రభా కృంగిపోయిన మమ్మల్ని అయ్యా పైకి లేవడం ప్రభా పడిపోతున్న మామూలు ప్రభా ఉద్ధరించారు ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా ఇంకో నిజంగా ఈరోజు మాకు పండగ ఉన్న దేవుడు నాయన. అయ్యా ఇంకో ప్రభా అంతేకాదు మమ్మల్ని పైకి లేవనెత్తిన దేవుడు నాయన. నాశనకరమైన గుంట జగడగల దొంగ భూమిలో నుంచి ఆయన ఎంత భయంకరమైన పాపం ప్రభా, పాపపు ఆశలతో పాపంతో గురి గమ్యంలో జీవితాలు ప్రభా అయ్యా ఎంత చక్కగా మీరు పైకెత్తారు ప్రభా. అది మాత్రమే కాక మాకు పండగ అయిపోయారు అయ్యా తండ్రి. ఈరోజు మేము చక్కగా మీ సంఘంలో నిలబడ్డామంటే అబ్బా నాయన ఎంత కృపనైనా ఏమని చెప్పగలం ప్రభా నాయన. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఇంకా ఏం తక్కువ చేస్తున్నాం అనిపిస్తుంది ప్రభా. అయ్యా ఇంకొక మా గురిని మార్చేశారయ్యా, ఎన్ని మార్చేశారు ప్రభా. అయ్యా మాకు సంఘం అంటే కూడా ఏం తెలియదు అయ్యా. ఈ సంఘం మా పరలోక రాజ్యానికి ప్రభా సిద్ధపడుతున్న సంఘం అని మీరు చెప్పారయ్యా. అవును తండ్రి మా ప్రభా ఈ విధంగా సంఘం ఉంటుందని, ఈ విధంగా ఆరాధనలు ఉంటాయని, ప్రార్థనలు ఉంటాయని అయ్యా నీ పని ఉంటుందనే విషయం మాకు తెలియదు ప్రభా. అయ్యా ఇంకో నాయన మీరు నిలుపుకున్నారు అయ్యా. ఇంకో మాకు సహాయం చేస్తూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని పైకి లేవనెత్తి మీ సంఘంలో మమ్మల్ని స్థిరపరిచి ఒక మంచి జీవితాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మధ్యాహ్న సమయంలో అయ్యా మా హృదయపూర్వకంగా ఇదంతా కూడా నీ కృపనే వచ్చిందయ్యా. ఇదంతా నిజంగా మీ కుమారుడు మా కొరకు లోకానికి రాకపోతే ప్రభా, ఆయన సిలువలో మా కొరకు వెల చెల్లించకపోతే అయ్యా ఇదిగో ఇది మాత్రం జరగదు ప్రభా. అందుకని నాయన మీ కుమారుడు ద్వారా మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ భయపరుచుకుంటూ కీర్తిస్తూ ఏమి ఇచ్చినా మనం తెచ్చుకోలేము ప్రభా. కృతజ్ఞతాస్తుతులతో మా అందరి హృదయపూర్వక స్థుతి ఆరాధనలు యేసు నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నారు. దేవుడు చేసిన ఉపకారాలు సాక్ష్యంగా చెప్పేవాళ్ళు చెప్పండి. చిన్న సాక్ష్యం చెప్పి మీరు కూడా చదువుతారు. మొదలు నేను చెప్పిన తర్వాత శ్రవంతి చదువుతాను అన్నమాట. అంతా ఇంకెవరి చదువుతారు. మరి సంతోష్ మరి ఎస్ఆర్ఎం కాలేజ్లో జాయిన్ చేయబోతున్నాను. జాయిన్ చేయబోయేటప్పుడు స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి తన ఫోటోలు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట. సిస్టమ్ చెప్పి అన్నీ లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. మాకే మీటింగ్స్ అప్పుడు చెప్పాల్సిన సాక్ష్యం వాస్తవం చెప్పాలంటే నేను అనుకుంటున్నప్పుడు మన ఫస్ట్ టర్మ్
మిస్ అయిపోయింది సాక్ష్యం. ఇది ఎందుకు చెప్పలేకపోయా అనిపించింది. వెంటనే మర్చిపోయారు. ఇంకా జ్ఞాపకం చేసేవాడు దేవుడు. మర్చిపోయిన సాక్ష్యం 24, 25, 23 మీటింగ్స్. 23 తారీఖు మంగళవారం వచ్చింది. 23 మంగళవారం, 22 సోమవారం వచ్చింది, 21 ఆదివారం. నేనేమంటున్నానంటే 23 ఒకటి నేను ఖాళీగా పెట్టుకొని 24, 25, 3 రోజుల మీటింగ్స్కి 23 తారీఖు బాగా ప్రార్థన చేసుకుందామని ఆ రోజు ఎవరికి ఎక్కడ గ్రామం చెప్పేశారు 23. అందుకే సోమవారం నాడే సమయం కావాల్సిన తీసుకెళ్ళి వచ్చేసి అమ్మాయి ఆ సమయంలో అంతకుముందు ఆ మొదటి వారంలో అన్ని అప్లోడ్ చేసాం. 100% ఎన్రోల్మెంట్ అయిపోయిందని వచ్చింది. ఇంకా అయిపోయిందని మాకు మెసేజ్ రాదు. 100% ఎన్రోల్మెంట్ అయిపోయిందని చెప్పేసి అక్కడ సిస్టమ్ అన్ని చూపించేసింది. అంటే సంతోషకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ అయిపోయింది. 100% ఫుల్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. అమ్మాయి ఇంకా అయిపోయింది బాబు అని చెప్పేసి అనుకుని సోమవారం కరెక్ట్గా అమ్మ ఎంత అయిపోతుంది మంగళవారం నేను తీసుకో సోమవారం సాయంత్రం కూడా మెసేజ్ వచ్చింది. ఏంటి తెలుసా, 4 అవి రిజెక్ట్ అయింది. 4 మేము అప్లోడ్ చేసినప్పుడు 4 రిజెక్ట్ అయింది. దాంట్లో ఒకటి ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నమాట. మేము ఎక్కడ ఉంటున్నాం సర్టిఫికేట్ రిజెక్ట్ అయింది. 2 వాడి క్యాప్చర్ ఫోటో అన్నమాట. అవన్నీ ఉన్నాయి, కానీ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మాత్రం లేదన్నమాట. అది రావాలంటే కనీసం తప్పులేదు 1 వీక్ టైం ఉంది. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు 27 తారీఖు. 27 తారీఖు సబ్మిట్ చేసేయాలి. 24, 25 ఆ రోజు మనం ఎక్కడికి వెళ్తాం క్యాష్ లేదు. ఈ 3 రోజులు సరే అంజలికి ఫోన్ చేశాను. అంజలి తెలుసుకోవడంతో మాట్లాడాడు. తర్వాత బిఆర్ఓ కలిస్తే ఆయన రేపు ఉంటానని చెప్పి సరే అయితే చివరి చూస్తాను లేడు. మంగళవారం నేను ప్రార్థన చేసుకోవాలనుకున్నా కదా, నాకు సోమవారం సాయంత్రం ఎంత బాధ కలిగిందంటే నా వారం ఎప్పుడే చేస్తాను ఎవరు చెప్పరా. ఏంటి ప్రభా 24 మీటింగ్స్ అయితే ఒకరోజు నేను చక్కగా నీతో బ్రతకాలని నేను అనుకుంటుంటే ఏంటి ప్రభు ఇలా జరిగింది మనసంతా బాధ. ఎందుకు ఒక్కసారి మనం బయటకు వెళ్ళామంటే మన లోపల రావాలని టైం పడుతుంది. నాకు ఆ వార్త తెలుసాం. అందుకని ఇక నేను మంగళవారం ఏం చేస్తాను మరి తర్వాత 27 క్లాస్లో ఫస్ట్ కదా శనివారం నాడు 40 ప్రార్థన ఇవన్నీ ఉన్నాయి. ఇక అందుకని చెప్పేసి ఇక మంగళవారం పొద్దున్నే కరెక్ట్గా 9 వెంటనే అవన్నీ తీసుకొని రెసిడెన్స్ అప్లై చేద్దాం. వీఆర్ఓ అంటే ఇప్పుడు కుదరదు, ప్లస్ నేను లేను, మీరు వేరే చోట అప్లికేషన్ తీసుకొని ఫిల్అప్ చేసి అది అక్కడ ఇవ్వండి, అది తర్వాత చూసుకుందాం అన్నాడు. ఇక ఏం చేస్తాం అంజలి నేను బండి వేసుకొని కరెక్ట్గా ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఏమైనా పని చూస్తే అక్కడ కూడా టచ్ తెర ఉందంటే వీఆర్ఓ పెడితేనే నేను అంటాను. ఇక ఏం చేయాలి అని చెప్పేసి అప్లై తిరుగుతున్నాం. లోపు ఎస్ఆర్ఎం కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందన్నాను. డైరెక్ట్ కాలేజ్ నుంచి అప్పుడు వచ్చింది ఫోన్ నెక్స్ట్ పడతాను. అప్పుడు నేనేంటి ఇక్కడ తెనాల్లో వీఆర్ఓ చేయకపోతే వాళ్ళ కంపెనీ వీఆర్ఓ పెట్టొచ్చా లేదని ఎంక్వైరీ చేస్తాను. వాళ్ళు ఫోన్ చేస్తాను. వీఆర్ఓ ఫోన్ చేస్తుంటే ఎస్ఆర్ఎం కాలేజ్ ఫోన్ వేస్తాను. నేను అంటున్నాను మీటింగ్ వస్తుందని చెప్పేసి ఎస్ఆర్ఎం పట్టేస్తాను. ఈ వీఆర్ఓ చూస్తున్నా అసలు ఒక్క ఎస్ఆర్ఎం కాలేజ్ వాడు మెయిన్ కాలేజ్ వాడుతో పాటు ఒక్కసారి చేయడమే కష్టం. అది మళ్ళీ చూస్తారు వాడు. నేనేమో ఈయనతో మాట్లాడదాం ఈయన చూస్తున్నా, ఈయనతో మాట్లాడుతున్నా నా ఫోన్ వచ్చి మళ్ళీ కట్టి చేస్తాను. మళ్ళీ 3 సార్లు చేశాను. లోపలేమో స్ట్రగుల్ ఏంటి అసలు అయిపోయింది బాబు అయితే 11:30 అయిపోయింది, 12 అయిపోయింది, ఇంటికి ఒకటి అయిపోయింది, మళ్ళీ ఫోన్ చేసి అడ్రస్ చేస్తే అయిపోతుంది 4 ఇంకా అయిపో అని లోపల అంతా స్ట్రగుల్ పడడం లోపల. ఇక ఏంటంటే వీఆర్ఓతో కట్ చేసి బట్టి ఎస్ఆర్ 3 సార్లు ఇస్తారని చెప్పేసి ఫోన్ చేస్తే సార్ ఏంటి మీ ఎన్రోల్మెంట్ అప్లై చేద్దాం అని అడిగారంటే ఏమైంది రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టక్కర్లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందని అడిగారు. డేట్ ఆఫ్ బర్త్ అవును సార్ అది రెడీగా ఉందంటే అది పెట్టి నీకు ఎందుకు అనవసరం, నీకు ఏమొద్దంటాను నిశ్చితం చూడడం అసలు నిజంగా నాకైతే వెంటనే డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసి అప్పుడు క్లియర్ తీసుకొని వెళ్ళాను. క్లియర్ అయిపోయాను. అంటే ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే నా స్ట్రగుల్ దేవుడు చూసి నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. నేను దాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తాను నా సొంత ప్రయత్నం చేస్తాను. అలాంటి దేవుడు అక్కడ వాళ్ళతో మాట్లాడేసరికి వాళ్ళ ద్వారా ఫోన్ చేయిస్తున్నాడు. అంటే నేను లోపల స్ట్రగుల్ ప్రార్థన చేయలేదు, లోపల స్ట్రగుల్ అవుతున్నాను. నా స్ట్రగుల్ దేవుడు చూశాడు, చూసి మేనేజ్మెంట్ చేసేసాడు కాబట్టి ఫోన్ పంపించాడు. నేను అది పట్టించుకోకుండా నేనేంటి ఇంకా ట్యాక్స్ పడుతున్నాను. అంటే నిజంగా చూస్తాను అంటే కొన్నిసార్లు దేవుడు మాట్లాడాలి చేస్తుంటే మనమే పట్టించుకొని చాలా సార్ నిజంగా మేలో కాదా చూడండి అసలు ఇది మొన్న ఫస్ట్ టైం చెప్పాల్సింది అసలు మర్చిపోయాను. తర్వాత శ్రమ దేవుడు కాలేజ్లో నా దేవుడు చాలా విషయంలో
అయితే వాళ్ళు కాలేజ్లో పెట్టే స్లిప్ టెస్ట్లో కానీ ఎగ్జామ్స్లో వాళ్ళు పెట్టే ప్రతి స్లిప్ టెస్ట్లో నాకు దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాను. అయితే నేను ఎప్పుడు చదువుకున్నా అప్పటికప్పుడు మర్చిపోతాను. బట్ నాకు ఈసారి కాలేజ్లో దేవుడు నాకు సహాయం చేసింది బాగా ఏంటంటే, నేను గమనించింది వాళ్ళు ఎప్పుడు పెట్టిన స్లిప్ టెస్ట్ అప్పటికప్పుడు రాయగలిగే జ్ఞానాన్ని అలాగే నాలెడ్జ్ని నాకు దేవుడు సహాయం చేశారు. నా యొక్క అనుదిన వాక్యంలో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ వీటిలో నాకు ఎన్నో అనారోగ్యాలు వచ్చినాయి. వాటి నుంచి కూడా దేవుడు అప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వచ్చారు. అలాగే కాలేజ్లో పెట్టే ఎస్టీస్లో కూడా దేవుడు ఎప్పుడు నాకు అవుట్ ఆఫ్ ఉంటాను. అంతే తప్ప ఇదివరకు నేను ఎంత రాసిన ఎంత కష్టపడ్డా నాకు కనీసం 10 మార్క్స్ కానీ 30 మార్క్స్ కానీ ఖచ్చితంగా తగ్గేవి. ఇంత కూడా మిస్టేక్స్ ఖచ్చితంగా పోయేది. స్పెల్లింగ్ మిస్టేక్స్ బాగా ఉండేది. అయితే దేవుడు నాకు ఈ కాలేజ్లో నాకు చాలా విషయంలో సహాయం చేశారు ఎస్టీస్లోను. అలాగే మన రీసెంట్గా హిందీలో అయితే శ్లోకాలు ఒక్కొక్క ఉండేది 3. నేను సంస్కృత్కి చాలా భయపడ్డాను. నాకు సంస్కృతి ఇప్పుడే కదా ఫస్ట్ నేను తీసుకునేది. అయితే భావాలు మనకు తెలుగులో ఇంగ్లీష్ రెండింటిలో రాసుకోవచ్చు. అయితే శ్లోకాలు మాత్రం ఓన్లీ హిందీలోకి రాయాలి, దాన్ని ఏ లాంగ్వేజ్లో రాయకూడదు. అయితే ఆ సంస్కృతిలో మనం 3 మార్క్స్, మళ్ళీ ఆ 3 మార్క్స్లో ఒక్కొక్క మిస్టేక్కి హాఫ్ మార్క్ కట్టయిపోతుంది. ఆ మిస్టేక్స్ వల్ల హాఫ్ మార్క్ పోతుంది. ఆ పోవడం వల్ల 3 మార్క్స్ కూడా మొత్తం పోతుంది. నా భయం వేసింది. సరే ఏం చేయలేక నేను వచ్చినట్టుగా నేను దేవుడి సహాయంతో నేను రాస్తే దేవుడు నాకు ఒక్క ఈ చిన్న సాక్ష్యం దేవుడు చూపించుకున్నాను. మన పిల్లలు కూడా దేవుడు సహాయం చేసుకొని వాళ్ళు ప్రభుత్వం ఏం చేయాలన్నా చక్కగా చెల్లిస్తూ సమర్పించుకుంటా ఉన్నారు ఒకటి అది మంచిగా పిల్లలు. దేవుడు ఎన్ని వేడి చేస్తే అది సమర్పణ కదా. వేడి లేదమ్మా అది వేడి చేసినట్టు అది సమర్పణ. సమర్పణ అంటే ఏంటంటే ఒకటి దేవుడి దృష్టిలో ఏం చేయాలి, ఒకటి తీసేసుకుంటా అది కూడా చెప్పాలి. ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్న మాధుర్యం కూడా దేవుడు నాకు ఇమేల్ చేశాడు, ఇమేల్ చేయడం వల్ల ఏ రోజు నేను దీన్ని విడిచిపెట్టుకుంటాను. దేవుడు ఇమేల్ చేశాడు, దీన్ని విడిచిపెట్టుకుంటాను. ఏం చేశాడు బలి ఉంటుంది సాక్ష్యం. అప్పుడు ఏం చేశాడంటే సరౌండింగ్కి నాకు హ్యాపీ ఉండాలి, ఎందుకంటే ఏదో మొత్తం వెళ్ళిపోతాను లోపల నుంచి బయటికి. అట్లా ఉండాలి ఒక సాక్ష్యాలు. ఎందుకంటే దేవుడు చేస్తాడు, ఎప్పుడు ఆయన చేసి అనుకుంటాడు మరి ఇది చేస్తాడు కదా నాకు ఏమి ఇస్తారు అర్థం అవుతుంది. అది ఆయన ఎక్స్పెక్టేషన్. మనం కూడా అంతే కదా నేను అట్లా అనమాట. దేవుడు రాష్ట్రంగా ఉన్నాడు చాలా. ఇంకా ఏమో చెప్తాను ప్రభు చేసిన ఉపకారాలు. వాస్తవం కూడా చెప్తాను. వాస్తవే మామూలుగా మీ దగ్గర కూర్చొని మామూలుగా చెప్తాను. మాధుర్యం కూడా చక్కగా దేవుడు చేసిన ఉపకారాలు చక్కగా నోట్ చేసుకుంటాను. దేవుడు నన్ను అందరికీ మరిచాడు. పోయిన 9వ తారీఖున నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు బాగా సివియర్గా ఉంది, 3 మంత్స్కి రావాలి హాస్పిటల్కి, వారానికి ఒకసారి రావాలి అన్నారు. ఇంకా 3 మంత్స్ 2 వీక్స్కి 1 టైం అలా రావాలి అన్నారు. లాస్ట్ టైం నేను థర్స్డే వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు హెల్త్ విషయంలో బాగా ఇంప్రూవ్ అయింది, ఇలాగా కొంచెంగా తగ్గుతూ వస్తుంది అన్నారు డాక్టర్. మళ్ళీ 2 వీక్స్కి ఒకసారి అన్నారు డాక్టర్. అయితే నాకు ఇలా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నా గురించి చాలా మంది ప్రార్థన చేశారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే దేవుడు నాకు హెల్త్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ నాకు సంబంధించిన ప్రతి విషయంలోనే నాకు తోడుగా ఉంటే కాచి కాపాడుతూ వస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుడు ఈ విధంగా వాస్తవ విషయంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. మనం చక్కగా వారం వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఏమో ప్రభు దగ్గర రావడం, ఇది మీ అందరూ దేవుడు చేస్తున్న చాలా వేడి అనమాట. మిమ్మల్ని మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు
మీరు చదువుకున్న వాక్యాన్ని దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అంటే వాళ్ళు స్టార్టింగ్లో 2 వారాలకు ఒకసారి తీసుకొస్తానంటే అలా కుదరదమ్మా, మాకు వారం ఒకసారి తీసుకురావాలి, అలా 3 నెలలు తీసుకురావాలి అన్నారు. 4 వారాలు వెళ్ళాము మనం. అంటే వాళ్ళు 3 నెలలు అని చెప్పారు. 4 వారాలే. మొన్న 4వ వారంలో వెళ్ళినప్పుడు ఇంకా వారం అవసరం లేదు, 2 వారాలకు ఒకసారి తీసుకొస్తారు. దేవుడు అలాగే సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క పనులను మనం పాల్గొంటాం. ప్రభు పనులు ఎవరైతే పాల్గొని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, క్రమతత్వం అందరూ. ఇంకా నేను మెసేజ్ కూడా పెట్టాను. నేను వాపస్ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళు బాగా ప్రార్థన చేసుకొని నాకు నేను మెసేజ్ పెట్టిన గ్రూప్లో చూసాక లేదు అది మాత్రం మీరు చేయడం ఆన్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ నేను తీసుకుంటాను అని బాగా చెప్తే దాన్ని బట్టి ప్రార్థన చేసి మిమ్మల్ని మాట్లాడిన తర్వాత నేను డిక్లేర్ చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వంలో పొందుతుంది. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒకరు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి ఇది మీ కొరకే నా సేవలు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుని చేయడం చెప్పాను. ప్రార్థిస్తున్నాం. స్తోత్రం నాయన రక్షకుడా, ప్రేమ కలగండి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా ప్రభావ ఎంతైనా నమ్మకం దేవుడు నాయన. ఈరోజు ఎవరైతే సిద్ధపడ్డారు ఇక్కడ ఆ సిద్ధపడిన ప్రభావ ఈ రొట్టెలు తీసుకోబోతుండగా వారిని ఆదరించండి, బలపరచండి, సహాయం చేయండి అయ్యా. ఎందుకంటే ఈ రొట్టె మేము తీసుకుంటున్నామంటే మరి ప్రభావ దానిలో ఉన్న అర్థం ఒక అర్థం ఏంటంటే ప్రభావ అయ్యా మీరు చెప్పారు ప్రభావ నేను ఈ లోపల ఉన్నప్పుడు అనేక శ్రమల గుండా, అవమానాల గుండా, నిద్రల గుండా చేయలు తొక్కకు చేసుకున్న విధంగా వెళ్ళాను. ఒక్కొక్కసారి మీరు కూడా అట్లాగే వెళ్ళాల్సి ఉంటుంది అని మరి తుంచి తీసుకుంటాను అర్థం అదే ప్రభావ. అవును మేము కూడా అలాగే వెళ్తామయ్యా, అవసరమైతే మీ కొరకు అవును ప్రభావ ఒప్పుకోవడాన్ని ఈ ఒకటి తెచ్చుకోవాలని చెప్పారయ్యా తండ్రి. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి మంచి ప్రభావ బెనిఫిట్లు బహుమతులు మాకు ఇచ్చిన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఎవరైతే తీసుకుంటారో వారిని ఎప్పుడు హస్తం పైకి చూపించండి, మీరు ఎదురు కూడా పంపించడం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పినాను. ప్రభు శరీరంగా వివేచించుకుంటున్న ప్రభువాడు తన శిక్షాధికారులు ప్రాగుతున్నాడు. ఇందువల్ల నేను అనేకులు బలహీనలను రోగులై ఉన్నారు, చాలా మంది తెచ్చుకున్నారు. అయితే నన్ను విమర్శించినట్టుగా తీర్పు పొందకపోవము. స్తోత్రం నాయన పరిశుద్ధంగా ప్రేరణి నీకే వందనాలు స్థుతులు స్తోత్రం తెలుసుకున్నానయ్యా. మా ప్రభా నాయన ఆదరణ నీకే స్తోత్రం, మీ రక్తాన్ని మాకు వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఇదిగో ఈరోజు ప్రభా ఎవరైతే తీసుకుంటున్నారో అయ్యా ఇదిగో ప్రభా మాకు ఒకటి తెలియజేశారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రంగా చేయాలని చెప్పారయ్యా. మరి ఇప్పుడు మీరు చేసిన ప్రతి పాపాన్ని ఎప్పుడైతే మీరు ఒప్పుకొని మీరు రక్షించని కలగబడ్డామో వెంటనే గుర్తు చేశారయ్యా. ఇప్పుడు ప్రజెంట్ మేము మా జీవితాల్లో ప్రభా అయ్యా మమ్మల్ని తెలిసి తప్పు చేస్తే అయ్యా మేము నిన్న వాక్యం చదువుకున్నట్టుగా దావీదు తెలిసి చేశాడయ్యా తప్పు ప్రభా. దానివల్ల తన ఆత్మీయ జీవితం తన కుటుంబంలో ఉన్న పరిస్థితులు చూసి చాలా భయంకరంగా ఉన్నాయి ప్రభా. ఏడుస్తూ వెళ్ళాడు ప్రభా. ఎంతో మనుషంగా కూడా జీవించాడయ్యా. మేము కూడా మా జీవితాల్లో తెలిసి తప్పు చేస్తే నిజంగా మీరు క్షమిస్తారు, మీరు రక్షించి మేము కడగబడతాం. అయితే
దాచుకుని మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ అయ్యా మరి మీరే మీరు అత్యంతంగా కాచి కాపాడి చక్కగా కడిగి పవిత్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైతే దరఖాస్తు తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూపించారు. చక్కగా మౌడు చేయండి. మీరు ఆకర్షించుకున్నాయి. నేను వెంటనే పరిస్థితులను మార్చగలిగిన దేవుడు అయినా ఆలయ స్థలాలను బాగు చేస్తాను, వాగ్దానం చేసిన దేవుడు అయినా మీకే స్తోత్రాలు. అలాగే అయ్యా బాధ్యతలు జ్ఞాపకం తీసుకుయా, కుటుంబాలను దర్శించండి అయ్యా. అలాగే ప్రభావం ప్రతిభ జ్ఞాపకం తీసుకుయా, దాంతో పాటు జీవితాన్ని ప్రతి బిడ్డలు దర్శించండి అయ్యా. వాళ్ళందరినీ మీరు మీ కార్యం జరిగించండి. ఇంకా లోన స్థానంలో మరి అనేక మంది ప్రజలు ప్రభావం ఆయా సమయాన్ని మీటింగ్స్ వస్తూ ఉన్నారు అయ్యా. ఆ వచ్చిన ప్రతి బిడ్డ డ్రైవర్ సతీష్ వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకున్న నమ్మకాలను చూపించండి అయ్యా. వాళ్ళు చక్కగా సమీపించాలి ప్రభావ అయ్యా. వాళ్ళ దగ్గరికి రావాలి ప్రభావ ఆయన. ఆ ఫ్యామిలీస్ మీ సన్నిధిలో ఆయన చక్కగా వదిలినట్టు సహాయం చేయాలి. ఇదిగో ప్రభావ ఆయన ఆయన మీకు వేసుకుంటారు. ఇంకా మన ఆయన తండ్రి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఆశకు తెలివి ఉన్నారో, ఎవరైతే మరి నేను ఆకలిగా ఉన్నారో వాళ్ళందరినీ ఆయన ఇదిగో మీరు పిలవండి, ఆయన ఏర్పాటు చేస్తానని చెప్పారు. గొర్రెకున్నట్టు వారు పుడతారని చెప్పారయ్యా. మరి ఇదిగో పోగు చేసి సంపూర్చేతుడు లేవు ప్రభావ, ముందుగా పోయేది లేవని నీ నాయకత్వంలో నీ అందరూ రావడానికి సహాయం చేయ. అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబాన్ని దర్శించయ్యా. పిల్లలు దగ్గర అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. శ్రీను, ప్రశాంతి, నిర్దేశం, శృతి, కీర్తన కొరకు ధనలక్ష్మి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ కుటుంబాన్ని దగ్గర తీసుకొస్తున్నానయ్యా. పిల్లలు చిన్నప్పటి నుంచే నీ భయభక్తులు కలిగి ఉండాలి ప్రభావ అయ్యా. తిరిగిన తర్వాత కూడా అయ్యా స్కూల్లో చదువుకునేటప్పుడు అలాగే ప్రాంతం దగ్గర ప్రభావ వాళ్ళ చదువులు ప్రభావ పరిస్థితులు అన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నా అయ్యా. స్టేజ్లో ప్రభావ అపవాదం శోధించే ప్రభావం అయ్యా. ఆ శోధన చూపించిన ప్రభావ అయ్యా ప్రభావ మీరు జ్ఞాపకం చేయండి. మంచి వివేచనటువంటి బలాలు ఇవ్వదయ్యా. అయ్యా వాళ్ళతో పెట్టుకున్నట్టుగా అయ్యా మీ భయము అయ్యా మీ యొక్క తిరిగి వస్తూ ప్రార్థన చేస్తున్నాడయ్యా. అలాగే ప్రభావ సీనియర్ దర్శించండి అయ్యా. మన జీవితాన్ని మార్చుకున్నాడయ్యా. కానీ తను పూర్తిగా ఉన్నాడయ్యా. నాకు నన్ను తగ్గట్టు బాధ్యతని చెప్పారయ్యా. అయ్యా ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రభావ. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని చక్కగా నిలబడి కుటుంబం ఏం చేయాలి తండ్రి. అలాగే ప్రభావం కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. మంచిగా ఆరోగ్యంగా వ్యక్తిగా ప్రార్థిస్తున్నాను ప్రభావ. తనకున్న ప్రతి హెల్త్ కండిషన్ని దైవ ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోయా. అస్తమానం కలిగే వీక్నెస్ జ్ఞాపకం చేసుకోయా. అయ్యా ప్రభావ అధికారులు నడలేదు ప్రభావ అయ్యా కడగండి అయ్యా. పరిశుద్ధ విగ్రహాలు దుర్గం లేదా నా జనుడు ఎందుకు స్వస్థత అడుగుతున్నాడయ్యా. అయ్యా ఇంకో ప్రభావ స్వస్థ రావాలయ్యా. అయ్యా చూపించండి అయ్యా తండ్రి. దేవాలయానికి జ్ఞాపకం తీసుకోవడం చూపించండి అయ్యా. నేను హస్తాన్ని అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. అలాగే నేను ముఖ్యంగా అయ్యా వరిష్ట చేసిన జ్ఞాపకం తీసుకోయా. వాళ్ళు చక్కగా
చూపించండి అయ్యా. మీ అందరికి అప్పగించుకుంటూ ప్రారంభిస్తున్నాను ప్రభావ. ఎంతైనా జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, దయచేయండి అయ్యా. అలాగే ముఖ్యంగా అయ్యా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోగా అయ్యా ప్రభావం కృప చూపించండి అయ్యా, కృప చూపించండి. రవి బట్టి యోచన పెట్టినాయా నా సమయం తిరిగా అయ్యా ఈరోజు జ్ఞాపకం చేసుకోయా. ఆ కుటుంబాన్ని బలపరచండి అయ్యా. వాళ్ళ నిరంతరాయంగా కొనసాగుతున్న ప్రాంతాన్ని కూడా ప్రభావం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ హెచ్చరికలు మీ ఆజ్ఞలు ప్రభావాన్ని కృప ధన్యతను కూడా గ్రహించండి అయ్యా. తండ్రి ఎంతైనా జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన జ్ఞాపకం చేసుకుంటూ స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిళ స్థుతిస్తూ ప్రభావ అయ్యా కృతజ్ఞతగా చెల్లించుకుంటూ ఎంతైనా జ్ఞాపకం చేసుకుంటాం ప్రభావ. మీ సంపూర్ణ చిత్తం జరిగించండి అయ్యా. మీ చిత్తమే జరిగించండి అయ్యా. మీ చిత్తమే జరిగించి ఏ మీరు మహిళ మతానికి ప్రభావం తీసుకోవాలని ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞతగా చెల్లించుకుంటున్నాను. ఎంతైనా జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ స్థుతిస్తూ ప్రభావ మీకే కృతజ్ఞతగా చెల్లించుకుంటూ మా రక్షకుడుగా యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎందుకంటే సాయంత్రం 2 గంటల నుంచి 12 గంటల వరకు రెండో శుక్రవారం వచ్చింది కాబట్టి రెండో శుక్రవారం 8 గంటల నుంచి 12 గంటల వరకు మరి ప్రార్థన కోరుకుంటున్నాం. చూసుకుని జాగ్రత్తగా మనం ప్రార్థన చేద్దాం. ఇది ఒకటి. ఇంకా శనివారం ఏంటంటే రెండో శనివారం కాబట్టి మరి యథావిధిగా రవివారం శాంతిలో అది సువార్త పూజగా జరుగుతుంది. రెండో శనివారం ఇంకా మామూలు ఆదివారం మామూలు ఇవి
డైలీ మీరు చూసుకోవాల్సిన తెలుస్తాం, రోజు తప్పకుండా చేసుకోవాల్సిన పనులన్నీ తెలుసు. అప్పుడప్పుడు వస్తున్నప్పుడు వెంటనే మనకి పాఠ పుస్తకాలు చివరి కూడా చదువుకుంటా మీరు వస్తూ ఉంటే సరిపోతారు. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం. మీరు స్కూల్స్ వెళ్తున్నారు, కాలేజీకి వెళ్ళి నేను మా చర్చకు వచ్చే వాళ్ళ పిల్లలు అంత స్కూల్ ఎవరు పిల్లలే, కాలేజీకి వెళ్ళి ఎవరు లేరు. అంతేనా? శ్రవతి కూడా నాకు చేస్తూ అనుకుంటున్నాను నేను. మరి నేనేంటంటే మీరు ఎక్కడైతే వెళ్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన వలన దేవుడికి ఎవరు రావాలి చెప్పండి? అవమానం రాకూడదు. కీర్తన అంటా ఉన్నాం, మన వలన ఎవరికి అవమానం రాకూడదు. ఎవరికంటే అర్థం ఏంటి? మాకు వచ్చిన పర్లేదు, ఎవరు రాకూడదు? దేవుడికి రాకూడదు. దేవుడికి వస్తే మాకు వచ్చింది, మాకు వస్తే దేవుడికి వచ్చినట్టు. పలానా అమ్మాయి అంట ఈ పని చేసిందంట, పలానా అమ్మాయి అంటే ఇలా ఉందంట అనే మాట నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి సమయానికి? అది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరూ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ మిస్టేక్ వివాహం లేకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని భయం చాలా ఉంటుంది. అదే టైంలో పెద్దవాళ్ళు కూడా తెలుసు చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం. దేవుడు మీకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకోవచ్చు, అందరూ ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా మా ప్రభువా. అయ్యా ఇదిగో మరి సమయంలో ఇంటిగా ప్రార్థన చేస్తున్నాం, ఇంటితో ఎప్పుడు చూపించుకుంటా ఉన్నాం. ఈరోజు తీసుకొచ్చిన బిడ్డలందరూ పక్షాన్ని ప్రార్థన చేస్తూ వచ్చాం. అయ్యా మరి ముఖ్యంగా మరి ఈరోజు కొంతమంది రాలేకపోయారు. లక్ష్మీబాయి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆమె ఇంటిలో ఉండగలగా ఆమె ఆరోగ్యం కోసం మనకి చక్కగా 3 రోజుల మీటింగ్స్లో స్వర్ణకుమారి గారు కూడా వచ్చి చక్కగా పార్టిసిపేషన్ చేయడానికి, కనీసం ఒక మాట అయినా సరే ఆ ప్రజల్లో ఉండడానికి సహాయం చేయ్యా. అవి తలుచుకోవడానికి ప్రోత్సహించుకురావా. మీటింగ్లో చెప్పిన మాటలు ఆయా పరిస్థితుల్లో పిల్లలు పెద్దలు అందరూ డిస్కషన్ చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభావ ముఖ్యంగా ధ్యానించడానికి మంచి ఆరోగ్యం చక్కగా వాక్యం చదువుకొని ఇంకా అనేక విషయాలు తెలుసుకొని ప్రభావ మరి స్థిరంగా నిలబడేటువంటి గ్రహించయ్యా. అదేవిధంగా ప్రభావ మరి పిల్లలు ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. మెయిన్ మాత్రం వారం అయ్యా ఎవరొస్తున్న ప్రభావ పిల్లలు పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోయా. మరి దేవా మీ సహవాసానికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటారు, ఎన్నో మాటలు వింటున్నారయ్యా. బయటకు వెళ్ళిన తర్వాత ఆ మాటలన్నీ వారి హృదయాల్లో ఏమైపోకుండా ప్రభావ హృదయంలో భద్రత చేయండి అయ్యా. స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ మాటలు అక్కడ ప్రభావ వదిలేకుండా వాటిని గట్టిగా పట్టుకోవాలి. ఒక దైవ భయము మీ బిడ్డల్లో మీరు ప్రశ్నింపచేయండి అయ్యా. దేవుడి భయం పిల్లలు గట్టు ప్రార్థన చేస్తున్నారు అయ్యా. అయ్యా ఇంకో ప్రభావ చిన్న మిస్టేక్ చేయాలంటే అమ్మో దేవుడు ఎంతో బాధపడతాడు, ఆయన మాకు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, ఆయన మా కోసం ప్రాణం పెట్టాడని అయ్యా వాళ్ళు నిజంగా ప్రభావ నేను ప్రేమించి అయ్యా ప్రతి తప్పు నుంచి దూరం వెళ్ళిపోవాలి ప్రభావ. అయ్యా ఇంకో సాధారణ దుష్టుడు అయ్యా ఇంకో ఎవరిని తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు అయ్యా. అయ్యా ఇంకో పాడు చేయడానికి అయ్యా ఇంకో దేవుడి నుంచి దూరం చేయడానికి ఆ పాపం అనేది జ్వరబడి అయ్యా చేసి ప్రభు పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. అయ్యా ఇంకో ప్రభావం మీరు కనికరించండి అయ్యా. ఆ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. చిన్న పిల్లలు మొదలు పెద్దవాళ్ళ వరకు ప్రభా అయ్యా ఎవరి చేత మోసపోకూడదు అయ్యా. ప్రతి ఒక్కరిని మీ గృహలో తీసుకొస్తున్నాం ప్రభా, మీ చేతి నీడలో తీసుకొస్తున్నాం ప్రభా. అయ్యా ఇంకో మీరే పట్టుకోండి, కాపాడండి, భద్రపరచండి అయ్యా. ఇంకో మరి బిడ్డలు మీరు సహాయం చేయండి, నిలబెట్టండి అయ్యా. ఇచ్చిన కానుకలు మీరు ఆశీర్వదించండి. తిరిగి మరలా మీరు కలుసుకునే ప్రభా ఈ ప్రభా శుక్రవారం మరలా మేము నైట్ 8 to 12 వరకు చక్కగా ఇంకా కొన్ని విషయాలు మేము చక్కగా ఇంటి వ్యక్తిగత ఒక్కొక్కరు ప్రార్థన చేయడానికి ఇద్దరిగా ప్రార్థన చేయడానికి మేము కావాల్సిన కృపనివ్వండి అయ్యా. నీ అనుభవంలో వారందరినీ తీసుకురండి ప్రభా. ఇంకా దీన్ని మేము ఇంకా కొంతమందిని పార్టిసిపేషన్ చేస్తూ చక్కగా ఎంకరేజ్ చేస్తూ జరుపుకోవడానికి సహాయం చేయండి ప్రభా. 4 hours ప్రేయర్లో మీరు మాత్రం ఉండండి ప్రభా. అలాగే అయినా తండ్రి ఆ సినిమాలు కూడా షాప్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ షాప్ మీరు ఆశీర్వదించండి. అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా సరే దగ్గరగా చర్చస్ వెళ్ళకపోతే వాళ్ళు మీ సన్నిధికి రావడానికి అయ్యా, వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా రావడానికి అయ్యా వాళ్ళకి బలపరచండి. వాళ్ళతో మాట్లాడండి, డైరెక్ట్ నేరుగా అక్కడున్న గ్రూప్తో మాట్లాడండి, ట్రూప్తో మాట్లాడండి. వాళ్ళకి అవసరమైన ప్రతి మాట వాళ్ళ హృదయాలకు తగులుకు సహాయం చేయాలి. తండ్రి అయ్యా మీరు ప్రపంచం అయినా మా యొక్క జీవితాలు మా కుటుంబాలన్నీ మీ మహిమ కొరకు మా గురిని మా లక్ష్యాన్ని కూడా మార్చేశారు ప్రభా. అయ్యా మేము మిమ్మల్ని సంపాదించుకోవాలి అయ్యా, ఇంకో మీ మహిమ కొరకు ప్రాప్తులాడాలని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడున్న ప్రతి బిడ్డలు మీ చేతికి అప్పగించుకుంటూ ఇచ్చిన కానుకలు కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. వారికి కావాల్సిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి అయ్యా. తండ్రి మీరు తప్పక మరి ప్రతిఫలించే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి సురేఖ నన్ను సంతోషపడి సమయించుకుని కూడా జ్ఞాపకం చేసుకోయా. మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటున్నాను. మీ చిత్తంలో మీరు ముందుకు సాగిపోయే కృపను దించి తర్వాత జరిగే ప్రతి ఆరాధన కూడా మన బలబాబున జరిగే ఆరాధన, మరి నెక్స్ట్ రోజుల్లో జరిగే ఆరాధన కూడా మీ దృష్టి తీసుకొచ్చుకుంటూ సహాయం చేసి మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ
సరైన సహవాసము మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.